ఇందిరాగాంధీ పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ను విడదీసి ఇచ్చినందుకు పాక్ పాలకులు, సైన్యాధికారులు భారత్ నుంచి కాశ్మీర్ను విడదీసి పాకిస్తాన్లో కలుపుకోవాలని ఆరాటపడుతున్నారు. అయితే తమ అధీనంలో ఉన్న కాశ్మీర్ని అభివృద్ధి చేయకపోగా దానిని ఉగ్రవాదులకు అడ్డాగా మార్చేయటంతో పాటు స్థానిక ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. యూపీఏ హయాంలో జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదం, వేర్పాటువాదం చాలా బలంగా ఉండేవి. వాటిని నిర్మూలించి జమ్మూ కాశ్మీర్ని అభివృద్ధి చేసేందుకు గట్టి ప్రయత్నాలు చేయకపోవటం వలన ఆ రాష్ట్రంలో ఎప్పుడూ రాళ్లదాడులు, కాల్పులు, బాంబుల మోత వినిపిస్తుండేవి. జమ్మూ కాశ్మీర్లో కూడా ఎప్పుడూ అశాంతి, అరాచకం నెలకొని ఉండేవి. కనుక అప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు పెద్దగా పట్టించుకునేవారు కూడా కాదు. కానీ మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మెల్లమెల్లగా జమ్మూ కాశ్మీర్లో వేర్పాటువాదాన్ని, ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయటమే కాకుండా ఆ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. ఇందుకు తాజా ఉదాహరణగా కాశ్మీర్ని భారత్లో మిగిలిన రాష్ట్రాలతో అనుసంధానం చేస్తూ 46,000 కోట్లు వ్యయంతో నిర్మించిన చీనాబ్ రైల్వే వంతెనే దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. ప్రపంచంలోకే ఎత్తైన ఈ రైలు వంతెనని ప్రధాని మోడీ ఇటీవలే ప్రారంభించారు. వందే భారత్ రైలులో ఆ వంతెన మీదుగా ఆయన ప్రయాణించారు కూడా. ఇది కాక జమ్మూ కాశ్మీర్లో 2,700 కోట్ల వ్యయంతో సోనామార్గ సొరంగ మార్గం నిర్మించారు. జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ఆ రాష్ట్రంలో క్రమంగా వేర్పాటువాదం తగ్గి యువత చదువులు, ఉద్యోగాలు, ఉపాధి వైపు మళ్లుతున్నారు. జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న ఈ అభివృద్ధిని చూస్తున్న పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ప్రజలు భారత్లో విలీనం అయిపోవాలని కోరుకుంటున్నారు. పైగా పాక్ ఉగ్రవాదంతో వేసారిపోయి ఉన్న అక్కడి ప్రజలు పహల్గాం దాడి తర్వాత ప్రధాని మోడీ పాకిస్తాన్ని ఏ విధంగా దెబ్బకొట్టారో చూసిన తర్వాత అత్యంత శక్తివంతమైన భారత్లో కలిసి ఉంటేనే తమ జీవితాలలో మళ్ళీ వెలుగులు వస్తాయని చెబుతున్నారు. ప్రధాని మోడీ కూడా ఏదో ఒకరోజు పాక్ ఆక్రమిత కాశ్మీర్ని భారత్లో విలీనం చేయటమే తమ తదుపరి లక్ష్యమని పదే పదే చెబుతున్నారు కూడా. కనుక ఆ లక్ష్యం మరెంతో దూరం లేదని భావించవచ్చు.